వెంకటరామన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవం జరుపుకో సంతోషంగా ఉందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ కు మంత్రి హాజరయ్యారు. ఇక్కడ ప్రతి తరగతి చూశానని, ప్రతి విద్యార్థి తయారు చేసిన సైన్స్ పరికరాలలో వారు చూపిన ప్రతిభ, వారికి ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం నిజంగా అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ బడ్జెట్ లో ఇరిగేషన్ కు నాడు ఎన్టీఆర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో కరువు రహితంగా ఉండాలనే సదుద్దేశంతో బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఇటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకుని వస్తామని తెలిపారు. ప్రాజెక్టుకు 4,000 కోట్లు బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగిందని, రాయలసీమను రత్నాలసీమ చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి క్లాస్ రూమ్ కూడా తిరిగి చిన్నారులు చేసినటువంటి ఏదైతే సైన్స్ ఎగ్జిబిషన్ ని మరి తిలకిస్తూ ఉంటే చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే ఆ చిన్నారులో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి తదనుగుణంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఒక సైన్స్ మీద ఒక ఇంట్రెస్ట్ కలిగేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ స్కూల్లో ఈ సైన్స్ ఫేర్ చేయడం చాలా చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఫ్రాన్సిస్ గారికి, ఆయనకి సహకరించినటువంటి ఈ యొక్క స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. Once again, we are very honored to have you, sir. Very thankful to come and visit us. క్లాస్ కూడా రూమ్ చూస్తే నిజంగా చాలా స్టూడెంట్స్ చాలా క్రమశిక్షణతోటి నిజంగా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే వాళ్ళ టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా నిజంగా గ్రేట్. అందుకే నిజంగా ఇటువంటి మంచి స్కూల్లో మంచి వాతావరణం ఈరోజు ఈ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్లో స్కూల్లో నాకు కనపడడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మీరు అడుగుతూ ఉన్నారు, ఏదైతే బడ్జెట్ సంబంధించి ఈవేళ ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. త్రాగునీరు, సాగునీరు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అందించినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీఆర్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు కూడా మనం బడ్జెట్లో చూస్తే మరి పెద్ద ఎత్తున అంటే ఏదైతే దీర్ఘకాలికంగా నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సమయాన్ని నిర్దేశించుకుని ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం. అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా 2027 డిసెంబర్కి పూర్తయ్యేటువంటి విధంగా దానికి నిధులు కేటాయింపులు, అదేవిధంగా ఆ షెడ్యూల్ ప్రకారమే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ, అట్ ద సేమ్ టైం ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్యారలల్గా కూడా మెయిన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటూ 27 డిసెంబర్కు పూర్తి చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఈరోజు బడ్జెట్లో కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయలసీమకు ఒక లైఫ్ లైన్ జీవనాడి హంద్రీనవా కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఈరోజు మరి 4,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఈరోజు పెట్టడం ద్వారా మరి ఈవేళ రాయలసీమను మళ్ళీ రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యతని ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, అట్ ద సేమ్ టైం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి సంకల్పం కానీ, ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ తప్పిదం వల్ల ఏదైతే నిలిచిపోయిందో దాన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు బడ్జెట్లో రూపకల్పన జరిగినటువంటి విషయాన్ని నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ రకంగా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క దేశానికి ఒక తలమానికంగా అంటే నదుల అనుసంధానం ద్వారా అంటే పోలవరం టు బనకచెర్ల ఇట్లా మరి ఈ రోజనే కాదు రేపటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్కు అనుకూలంగా ఈరోజు ఇరిగేషన్ కూడా
మరింత ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టులు కూడా నిర్దేశితమైనటువంటి సమయం పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.